నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. సార్ ముందుగా ఈ ఫ్యాటీ లివర్ అంటే ఏంది డాక్టర్? ఫ్యాటీ లివర్ అంటే నార్మల్‌గా మన హెల్తీ లివర్స్‌లో 5-10% ఆఫ్ ద లివర్ వెయిట్ ఈస్ ఆఫ్ ఫ్యాట్. ఈ ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ అవ్వడాన్ని ఫ్యాటీ లివర్ అంటాం. సో ఈ ఫ్యాటీ లివర్స్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, ఇంకొకటి ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. నాన్ ఆల్కహాలిక్ అంటే ఎవరికి ఇంతకుముందు ఎప్పుడు ఆల్కహాల్ హ్యాబిట్ లేని వాళ్ళకి ఈ ఫ్యాటీ లివర్ ఉండడాన్ని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటాం. ఆల్కహాల్ కన్జంప్షన్ చేసే వాళ్ళకు వచ్చే ఫ్యాటీ లివర్ని ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటాం. సో ఆల్కహాల్ కన్జంప్షన్ చేసే వాళ్ళకు కంపల్సరీగా ఫ్యాటీ లివర్ వస్తుందంటారా? ఎగ్జాక్ట్గా ఆల్కహాల్ కన్జంప్షన్ చేసే ప్రతి ఒక్కరికి లివర్ డిసీజ్ వస్తుందా అనేది చెప్పలేమండి. ఇట్ డిపెండ్స్ ఆన్ ద బాడీ మెటబాలిజం, it depends on the amount of alcohol they are consuming, and also it depends on the duration, the time duration from which they are consuming the alcohol. So depends on all these, they might develop the liver disease. ఖచ్చితంగా ఈ క్వాంటిటీ తీసుకుంటే ఈ లివర్ డిసీజ్ వస్తుంది అని చెప్పడానికి లేదు. సో పాస్ట్లో మనకి బ్లడ్ ప్రెషర్ కానీ డయాబెటీస్ కానీ రెగ్యులర్గా అందరికి వచ్చేవి అనమాట. సో ఇవాళ రేపు ఏంటంటే ఈ ఫ్యాటీ లివర్ అనేది చాలా సాధారణం అయిపోయింది. సో ఇవన్నీ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కదా డాక్టర్ గారు. సో ఈ ఫ్యాటీ లివర్ ఈ వేరే డిసీజెస్ కంటే ఎంత ప్రమాదకరం అని మీరు అంటారు? మీరు అన్నట్లుగానే ఈ మధ్య కాలంలో ఈ ఫ్యాటీ లివర్ అనేది ఎక్కువగా డయాగ్నోస్ చేస్తున్నారు. ఇప్పుడు దిస్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాజరేషన్, బట్ 1 in 3 ఈజ్ హ్యావింగ్ ద ఫ్యాటీ లివర్ ప్రాబ్లం. రీసెంట్గా లాస్ట్ డికేడ్లో ఏషియన్ కంట్రీస్ ఎస్పెషల్లీ ఇండియా అండ్ చైనాలో ఈ ఫ్యాటీ లివర్ ప్రాబ్లం బాగా రైజ్లో ఉంది. దీన్ని ఒక ఎపిడమిక్ లాగా కూడా చెప్పుకోవచ్చు. లైక్ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్, ఈ ఫ్యాటీ లివర్ కూడా సడన్గా డ్యామేజ్ చెయ్యదు. ఓవర్ ఎ లాంగ్ డ్యూరేషన్ లివర్ అనేది డ్యామేజ్ అవుతుంది. అలాంగ్ విత్ లివర్ ఇట్ లీడ్స్ టు అదర్ ప్రాబ్లమ్స్ లైక్ కార్డియాక్ ఇష్యూస్, కార్డియాక్ అంటే హార్ట్ స్ట్రోక్ లాంటివి కానీ, హార్ట్ రిథమ్ అబ్నార్మాలిటీస్ కానీ, లేదంటే హార్ట్ ఫెయిల్యూర్ రావడం కానీ, కిడ్నీ ప్రాబ్లం రావడము, ఎక్స్ట్రా లివర్ క్యాన్సర్స్ రావడము అనేది దీనివల్ల ఫ్యాటీ లివర్ వల్ల జరగవచ్చు. సో జనరల్గా మీరు చెప్పేదంటే ఈ ఫ్యాటీ లివర్ వల్ల ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ లివర్ ప్రాబ్లమ్స్ కానీ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఎస్. ఇప్పుడు ఫ్యాటీ లివర్ అనేది ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ మెటబాలిక్ సిండ్రోమ్. ఈ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి దే ఆర్ మోర్ ప్రోన్ టు డెవలప్ డయాబెటీస్ అండ్ వైస్ వర్సా. డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ వీళ్ళల్లో హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం అండ్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ. ఫ్యాటీ లివర్ అనేది సాధారణమైన డిజీజెస్ కంటే, అంటే లివర్ డిజీజ్ కంటే ఇది ఎలా విభిన్నంగా ఉంటుంది డాక్టర్? యా, లివర్ డిసీజెస్లో కొన్ని వైరల్ హెపటైటిస్ అని ఉంటాయి. వైరల్ హెపటైటిస్ అంటే హెపటైటిస్ బి కానీ, హెపటైటిస్ సి కానీ, లేదా హెపటైటిస్ ఏ, ఈ అంటాం. ఇవి ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే లివర్ ప్రాబ్లమ్స్. అదర్ ప్రాబ్లమ్స్ ఉంటే ఆల్కహాల్ వల్ల లివర్ ప్రాబ్లం రావచ్చు, లేదా జెనెటిక్ డిసీజెస్ వల్ల రావచ్చు, లేదా ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం వల్ల లివర్ డిసీజ్ అనేది రావచ్చు. ఈ ఫ్యాటీ లివర్ అనేది మెయిన్లీ మెటబాలిక్ డిస్ఫంక్షన్ వల్ల లివర్ అబ్నార్మాలిటీ వస్తుంది. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ప్రపంచవ్యాప్తంగా ఎంతవరకు, అంటే ఎన్ని కేసెస్ ఉన్నాయి ఫ్యాటీ లివర్కి, అండ్ ముఖ్యంగా మన భారతదేశంలో ఎన్ని కేసెస్ ఉన్నాయి? యా, ఎస్పెషల్లీ రీసెంట్లీ లాస్ట్ 1 డికేడ్లో ఈ కేసెస్ చాలా ఎక్కువగా పెరిగిపోయినాయి. ఎంత అంటే ప్రతి ముగ్గురులో అట్లీస్ట్ ఒకరికి ఫ్యాటీ లివర్ డిసీజ్ ప్రాబ్లం ఉంటుంది. ఎస్పెషల్లీ ఇండియా అండ్ చైనాలో ఈ ఫ్యాటీ లివర్ ప్రాబ్లం ఎక్కువగా ఈ మధ్య కాలంలో డయాగ్నోజ్ అవుతుంది. ముఖ్యంగా ఐటీ ఉద్యోగాలు చేసే వాళ్ళలో ఈ ఫ్యాటీ లివర్ ఎక్కువగా ఉందని అంటున్నారు. అది ఎంతవరకు నిజం అంటారు డాక్టర్? ఇది కరెక్టేనండి. ఎందుకు అంటే ద మెయిన్ రీజన్ ఫర్ దిస్ ఈజ్ సెడెంటరీ లైఫ్ స్టైల్. మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, హెల్దీ హ్యాబిట్స్ లేకపోవడం వల్ల, ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఈ ఫ్యాటీ లివర్ అనేది ఇప్పుడు పెరిగిపోతుంది. ఐటీ ప్రొఫెషనల్స్ వాళ్ళు ఉన్న సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల, వాళ్ళ వర్క్ స్ట్రెస్ వల్ల ఈ ఫ్యాటీ లివర్ అనేది రీసెంట్గా ఎక్కువగా డయాగ్నోజ్ అవుతుంది.
సో, ఈ ఫ్యాటీ లివర్ అనేది ఒబిసిటీకి ఏమన్నా సంబంధం ఉందా డాక్టర్ గారు? యెస్. ఫ్యాటీ లివర్ ఈజ్ ఆబ్వియస్లీ రిలేటెడ్ టు ఒబేసిటీ. ఒబేసిటీ అంటే మన BMI బాడీ మాస్ ఇండెక్స్ ఎక్కువగా ఉండడము. ఎస్పెషల్లీ మన ఏషియన్స్‌లో 23 కంటే ఎక్కువ ఉంటే BMI దాన్ని ఓవర్ వెయిట్ అంటాము. లేదా వేస్ట్ సర్కంఫరెన్స్ మేల్‌లో 90 లేదా ఫీమేల్‌లో 84 కంటే ఎక్కువ ఉంటే దాన్ని ఒబేసిటీ అంటాము. ఈ ఒబీస్ పీపుల్‌లో ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. దానర్థం లీన్ పీపుల్‌లో రాదు అని కాదు. లీన్ పీపుల్‌లో కూడా రావచ్చు. బట్ ఒబీస్ పీపుల్‌లో ఫ్రీక్వెంట్‌గా వస్తుంది. రీసెంట్ టైమ్స్‌లో ఏందంటే చిన్న పిల్లలకు గూడా ఫ్యాటీ లివర్ వస్తుందని విన్నాను. అది ఎంతవరకు నిజం అంటారు? యూ ఆర్ కరెక్ట్ అండి. ఈవెన్ ఈ ప్రాబ్లమ్ ఇప్పుడు చిన్న పిల్లల్లో గూడా చాలా ఫ్రీక్వెంట్‌గా చూస్తున్నాము. అగైన్ ద ప్రాబ్లమ్ గోస్ బ్యాక్ టు లైఫ్ స్టైల్ చేంజెస్. ఇప్పుడు పిల్లలు యాక్టివ్‌గా ఆడుకోవడము ఇవన్నీ లేవు. పేరెంట్స్ ఎక్కువగా వాళ్ళు ఎడ్యుకేషన్ మీద స్ట్రెస్ చేస్తున్నారు. ఎంతసేపటికి చదువు, చదువు, చదువు అని. హెల్తీ లైఫ్ స్టైల్ అనేది లేదు. ఫుడ్ సరిగ్గా టైంకి తీసుకోవడం లేదు. జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నారు. చాక్లెట్స్ అని గానీ, బేకరీ ఐటెమ్స్ అని గానీ, బిర్యానీస్ అని గానీ, ఇట్లాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల వాళ్ళల్లో కూడా అదర్ హార్మోనల్ ప్రాబ్లమ్స్ అండ్ ఒబేసిటీ, ఫ్యాటీ లివర్ ఇవన్నీ చాలా ఎక్కువగా వస్తున్నాయి ఈ మధ్య కాలంలో. సో, ఇప్పుడు బరువు పెరగడం వల్ల ఈ ఫ్యాటీ లివర్ సమస్య గూడా వస్తుందని అంటారా? యెస్. బరువు పెరగడం వల్ల ఈ బాడీలో ఎక్సెస్ ఫ్యాట్ అనేది లివర్‌లోకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వలన ఆ ఫ్యాట్ అనేది మన ఎడిపోస్ టిష్యూ దగ్గర మెటబోలైజ్ అవ్వకుండా లివర్‌లో అక్యుములేట్ అవుతుంది. దాని వలన లివర్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. సో, ఓవర్ వెయిట్ వలన ఫ్యాటీ లివర్ వస్తుంది. సో, ఇప్పుడు ఆహ్, డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఈ ఫ్యాటీ లివర్ సమస్య ఉంటుందన్నారు గదా డాక్టర్ గారు. సో, వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు? నా డయాబెటిస్ లేని వాళ్ళతో పోలిస్తే డయాబెటిస్ ఉన్న వాళ్ళలో ఫ్యాటీ లివర్ ఉండే ఛాన్సెస్ డబల్ అవుతుందండి. అంటే డయాబెటిస్ లేని వారిలో 30% ఛాన్స్ ఫ్యాటీ లివర్ ఉండొచ్చు. అదే ఇన్ ద డయాబెటిక్ పాపులేషన్ అరౌండ్ 60-65% ఆర్ హ్యావింగ్ ఫ్యాటీ లివర్. సో, ఈ డయాబెటిస్, ఫ్యాటీ లివర్, హైపర్ టెన్షన్, ఒబేసిటీ, హైపర్ ట్రైగ్లిజరైడీమియా లేదా లో హెచ్‌డిఎల్ దీస్ ఆల్ లీడ్ టు సిస్టమిక్ అబ్నార్మాలిటీస్. లివర్‌ని డ్యామేజ్ చేస్తాయి. లివర్‌తో పాటు కార్డియాక్ ఇష్యూస్ వస్తాయి. అదర్ ఇష్యూస్ లైక్ కిడ్నీ ఇష్యూ వస్తుంది. లాంగ్ టర్మ్‌లో ఈవెన్ క్యాన్సర్స్ కూడా రావచ్చు. సో, దీస్ బోత్ డయాబెటిస్ అండ్ ఫ్యాటీ లివర్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. సో, డాక్టర్ గారు బ్లడ్‌లో కొలెస్ట్రాల్ గానీ, ట్రైగ్లిజరైడ్స్ గానీ ఉండడం వల్ల లివర్ మెల్లిగా ఫ్యాట్ సేకరిస్తుందంటారా? ఇప్పుడు ఫ్యాటీ లివర్‌కి రీసెంట్‌గా 2021లో దాని పేరుని మార్చారు ఇంటర్నేషనల్ సొసైటీ వాళ్ళు. దాన్ని మ్యాసెల్డ్ లేదా మ్యాఫెల్డ్ అంటారు. మెటబాలిక్ డిస్‌ఫంక్షన్ అసోసియేటెడ్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటున్నాము. ఈ మెటబాలిక్ డిస్‌ఫంక్షన్ అనేది ఏంటిది? దాంట్లో ఎయిదర్ ఒబేసిటీ అంటే BMI ఎక్కువ ఉండడము, లేదా వేస్ట్ సర్కంఫరెన్స్ ఎక్కువ ఉండడము, లేదా ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉండడము, కొలెస్ట్రాల్ హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ అది తగ్గడము, డయాబెటిస్, హైపర్ టెన్షన్ ఇవి రిస్క్ ఫ్యాక్టర్స్. సో, ముందుగా దీన్ని NAFLD అనేవారు డాక్టర్. ఇప్పుడు రీసెంట్‌గా MASLD అంటున్నారు. దానికి కారణం ఏంటి డాక్టర్ గారు? గుడ్ క్వెషన్ అండి. సో, NAFLD అంటే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. ఇప్పుడు దాన్ని MASLD అని మార్చారు. MASLD అంటే మెటబాలిక్ డిస్‌ఫంక్షన్ అసోసియేటెడ్ స్టేటోటిక్ లివర్ డిసీజ్. స్టేటోసిస్ అంటే లివర్‌లో ఫ్యాట్ అక్యుములేట్ అవ్వడాన్ని స్టేటోసిస్ అంటాము. సో, మెటబాలిక్ డిస్‌ఫంక్షన్ అసోసియేటెడ్ అని ఎందుకు యాడ్ చేశారు అంటే, ఈ ఫ్యాటీ లివర్ అనేది ఈ కొన్ని మెటబాలిక్ సిండ్రోమ్‌లో కాంపోనెంట్స్ ఉంటాయి. వాటితో పాటుగా వస్తున్నది కాబట్టి దాన్ని మెటబాలిక్ డిస్‌ఫంక్షన్ అసోసియేటెడ్ అండ్ దిస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ మెటబాలిక్ డిస్‌ఫంక్షన్. దిస్ ఈజ్ ఎ మల్టీ సిస్టమ్ డిజార్డర్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ లిమిటెడ్ టు లివర్. అందుకోసం అని చెప్పి ఇంటర్నేషనల్ సొసైటీ వాళ్ళు దీన్ని మెటబాలిక్ డిస్‌ఫంక్షన్ అసోసియేటెడ్ స్టేటోటిక్ లివర్ డిసీజ్ అని చెప్పి నామెన్క్లేచర్ చేంజ్ చేశారు. సో, ఈ ఫ్యాటీ లివర్ అనేది అంటే వయస్సుతో ఏమన్నా కనెక్షన్ ఉందా డాక్టర్ గారు? వయస్సు గానీ, లేదా జెండర్‌తోని ఏమన్నా సంబంధం ఉందా? లేకుంటే ప్రతి వాళ్ళకి వచ్చేదేనా ఇవి? వయస్సు అంటే ఎస్పెషల్లీ ఇది
యంగ్ మేల్ అండ్ ఫీమేల్‌లో వస్తుంది అండి. ఎల్డర్లీలో కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ ఈవెన్ పీడియాట్రిక్ పాపులేషన్ చిన్న పిల్లల్లో కూడా ఈ మధ్య ఎక్కువగానే డయాగ్నోజ్ అవుతుంది ఫ్యాటీ లివర్. అండ్ రిగార్డింగ్ జెండర్, సమ్ అమౌంట్ ఆఫ్ ప్రొటెక్షన్ ఈజ్ దేర్ టు ఫిమేల్స్. ఈస్ట్రోజన్ ఉంటుంది ఫిమేల్ హార్మోన్. ఆ ఈస్ట్రోజన్ ఈజ్ ప్రొటెక్టివ్ అగైనెస్ట్ దిస్ ఫ్యాటీ లివర్ అండ్ ఫర్దర్ వర్సనింగ్ ఆఫ్ ద ఫ్యాటీ లివర్. సో ఇవాళ అంటే రీసెంట్ టైమ్స్‌లో యంగ్‌స్టర్స్ చాలామంది ఆల్కహాల్‌కి అడిక్ట్ అవుతున్నారు. చాలా కేసెస్ ఉన్నాయి అలాగా. సో దానివల్ల ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందా యంగ్‌స్టర్స్‌కి? ఆల్కహాల్ కన్జంప్షన్ వల్ల లివర్ డ్యామేజ్ అవుతుంది తెలిసిందే. ఆల్కహాల్ కన్జంప్షన్ వల్ల వచ్చేది ఇనీషియల్ ఫ్యాటీ లివర్‌ని ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటాము. ఆ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఫర్దర్ ఆల్కహాల్ కన్జంప్షన్ వల్ల లివర్ డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది. దాంట్లో హెపటైటిస్, ఆల్కహాలిక్ హెపటైటిస్ అంటాము. తర్వాత ఫైబ్రోసిస్ అంటాం. తర్వాత సిర్రోసిస్ ఆఫ్ లివర్ డ్యూ టు ఆల్కహాల్. దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వేర్ దెర్ ఈస్ నో సిగ్నిఫికెంట్ ఆల్కహాల్ కన్జంప్షన్. సో ఫ్యాటీ లివర్ అనేది ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ తర్వాత ఈ ఆల్కహాల్ కన్జంప్షన్ వల్లనే వస్తుందా డాక్టర్? లేదంటే జెనెటిక్ అంటే పేరెంట్స్ వల్ల కూడా పిల్లలకి సంక్రమించే అవకాశం ఉందంటారా? ఫ్యాటీ లివర్ అనేది మల్టీ ఫ్యాక్టోరియల్ అండి. ఎగ్జాక్ట్‌గా దీనివల్ల నీకు ఫ్యాటీ లివర్ వచ్చింది అనేది పిన్ పాయింట్ చేసి చెప్పడానికి లేదు. మల్టీ ఫ్యాక్టోరియల్ ఇన్ ద సెన్స్ మెయిన్ థింగ్ ఈజ్ లైఫ్ స్టైల్, సెడెంటరీ లైఫ్ స్టైల్, స్ట్రెస్, అవర్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ ఆహ్, దెన్ డయాబెటీస్, హైపర్‌టెన్షన్ ఇట్లాంటి వాటి వల్ల వస్తుంది. ఆల్కహాల్ వల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది. కొన్ని డ్రగ్స్ వల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది. అండ్ కొంతమందికి జెనెటిక్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. పేరెంట్స్‌కి ఉంటే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్‌కి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. కొన్ని జీన్స్ లైక్ పిఎన్‌పిఎల్ఏ3 అంటాము, టీఎం6ఎస్ఎఫ్2 అంటాము. వీటి అబ్నార్మాలిటీ ఉన్న వాళ్ళలో ఈ ఫ్యాటీ లివర్, ఫర్దర్ వర్సనింగ్ ఆఫ్ లివర్ డ్యూ టు దిస్ ఫ్యాట్ అనేది ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ ఫ్యాటీ లివర్ వల్ల పేషెంట్స్‌కి వచ్చే లక్షణాలు ఎలా ఉంటాయి డాక్టర్? ఫ్యాటీ లివర్ ఇనీషియల్ స్టేజెస్‌లో ఎసిమ్ప్టమాటిక్ ఉంటుందండి. అంటే సింప్టమ్స్ ఉండకపోవచ్చు. లేదా వాళ్ళకి మైల్డ్ రైట్ సైడ్ ఆఫ్ ద అబ్డామెన్ ఫుడ్ తిన్న తర్వాత డిస్కంఫర్ట్ గానీ, బ్లోటింగ్ గానీ ఇట్లాంటివి లేదా జనరల్‌గా కొంచెం వీక్‌నెస్, ఫెటిగబిలిటీ లాంటివి ఏమన్నా ఉండొచ్చు. యాస్ ద డిసీజ్ ప్రోగ్రెస్ ఫ్యాటీ లివర్ వర్సన్ అయ్యే కొద్దీ నెక్స్ట్ స్టేజ్ హెపటైటిస్ అంటాం. అప్పుడు కొంచెము అబ్డామినల్ డిస్కంఫర్ట్ పెరగడం గానీ, జాండీస్ రావడం గానీ ఇట్లాంటివి ఉండొచ్చు. అండ్ ఫైబ్రోసిస్, సిర్రోసిస్ వచ్చిన తరువాత జాండీస్ వర్సన్ అవ్వడము, లేదా అబ్డామినల్ డిస్టెన్షన్, ఫ్లూయిడ్ అక్యుములేట్ అవ్వడము, కాళ్ళల్లో వాటర్ రావడము, లేదా బ్లడ్ వామిటింగ్ రావడం, మోషన్ నల్లగా అవ్వడము, ఆల్టర్డ్ బిహేవియర్, హెపాటిక్ ఎన్కెఫలోపతి అంటాము. ఇట్లాంటివన్నీ లేట్ స్టేజ్‌లో వస్తాయి. ఇంకా ఫైనల్ స్టేజ్‌లో లివర్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. ఈ ఫ్యాటీ లివర్‌ని జనరల్‌గా సైలెంట్ డిసీజ్ అంటాము. సో ఇలా ఉన్నది వాళ్ళు ఎలా అంటే ఫ్యాటీ లివర్ ఉందని ఎలా కనుక్కోవాలి? దీన్ని సైలెంట్ డిసీజ్ అని ఎందుకు అంటారు అంటే యూజువల్‌గా ఎర్లీ స్టేజెస్‌లో సింప్టమ్స్ ఏమీ ఉండవు. ఈ మధ్య కాలంలో సిర్రోసిస్ వచ్చిన వాళ్ళకి మెజారిటీ ఆఫ్ కేసెస్ ఆర్ డ్యూ టు ఫ్యాటీ లివర్. ఆ సిర్రోసిస్ ఎప్పుడొస్తుంది? లాస్ట్ స్టేజ్‌లో వస్తుంది. వాళ్ళు అప్పుడు డాక్టర్‌ని కాంప్లికేషన్స్ రావడం వల్ల కన్సల్ట్ చేస్తారు. బట్ ముందుగానే ఆహ్, ఇప్పుడు మన లైఫ్ స్టైల్ అందరిది చేంజ్ అయిపోయింది. సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది. సో, రెగ్యులర్‌గా పీరియాడిక్ హెల్త్ చెకప్ చేసుకోవడం బెటర్. ఎవరికైతే ఇంకా కోమార్బిడిటీస్ ఉంటాయో లైక్ డయాబెటిస్, హైపర్‌టెన్షన్, డిస్లిపిడీమియా, ఒబెసిటీ ఉన్నవాళ్ళు, వాళ్ళు ఇంకొంచెం ఫ్రీక్వెంట్‌గా హెల్త్ మానిటరింగ్ చేసుకోవడం బెటర్. సో ఫ్యాటీ లివర్ వల్ల మనకి ఎలాంటి సింప్టమ్స్ కనబడవు అంటాం కదా డాక్టర్. దానికి ఏమన్నా ప్రత్యేకమైన రీజన్ ఉందా? మన లివర్‌లో రీజనరేటివ్ కెపాసిటీ చాలా ఎక్కువగా ఉంటుందండి. బాడీలో స్కిన్ తర్వాత ఎక్కువగా రీజనరేట్ అయ్యే కెపాసిటీ ఏదైనా ఉంది అంటే అది లివర్‌కి. సో, లివర్ రిజర్వ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో, లాస్ట్ స్టేజ్ వరకు మనకి సింప్టమ్స్ రావు. అన్‌లెస్ రిజర్వ్స్ అన్నీ డిప్లీట్ అయిపోయే వరకు యూజువల్‌గా సింప్టమ్స్ అనేవి బయట పడవు. సో ఈ సింప్టమ్స్ ఉన్నవాళ్ళు సో ఎలా ఫ్యాటీ లివర్ ఉందని కనుక్కోవాలి డాక్టర్? అంటే దానికి ప్రత్యేకంగా ఏమైనా టెస్ట్ ఉన్నాయా? ఫ్యాటీ లివర్ అనేది యూజువల్‌గా జనరల్ చెకప్ చేసినప్పుడు అల్ట్రాసౌండ్‌లో ఫ్యాటీ లివర్ అని చెప్తూ ఉంటారు. దాంట్లో గ్రేడ్స్ ఉంటాయి. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అనేది ఉంటుంది. ఆ గ్రేడ్స్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్‌ని బట్టి మారుతూ ఉంటాయి. 1, 2, 3 అనేవి ఉంటాయి. వీళ్ళకి ఎల్ఎఫ్టీ అనే టెస్ట్ చేస్తాం. లివర్ ఫంక్షన్ టెస్ట్. లివర్ ఫంక్షన్ టెస్ట్‌లో
ఇట్స్ ఎ ప్యానల్. ఫ్యూ టెస్ట్స్ ఉంటాయి. లైక్ బిలిరూబిన్ ఉంటుంది, ఏఎల్టీ, ఏఎస్టీ అనేవి ఉంటాయి, ఏఎల్పి అని ఉంటుంది, జీజీటీ అని ఉంటుంది, టోటల్ ప్రోటీన్ ఆల్బుమిన్. ఇట్లా ఇట్స్ ఎ పారామీటర్. దాంట్లో అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఉంటే దే నీడ్ ఫర్దర్ టెస్టింగ్. నాన్ ఇన్వేజివ్ మార్కర్స్ లైక్ అల్ట్రాసౌండ్, లివర్ ఫంక్షన్ టెస్ట్, ఇంకా నెక్స్ట్ ఫైబ్రో స్కాన్ అంటాము. తర్వాత దెర్ ఆర్ స్కోర్స్ నౌ, FIB-4 స్కోర్ అంటాము, లేదా ఎల్ఫ్ స్కోర్ అంటాం. వీటిని బట్టి వాళ్ళల్లో ఫ్యాటీ లివర్ లేదా ఫైబ్రోసిస్ లేదా సిర్రోసిస్ ఉందా అని చెప్పే అవకాశం ఉంటుంది. దీస్ ఆర్ కాల్డ్ నాన్ ఇన్వేజివ్ టెస్ట్. కన్ఫర్మ్ చేయాలి అంటే బయాప్సీ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. బట్ యూజువల్లీ బయాప్సీ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు డయాగ్నోస్ ఫ్యాటీ లివర్. సో మీరు అన్నట్టుగా గ్రేడ్ 1, గ్రేడ్ 2 అన్నారు కదా డాక్టర్ గారు. అంటే చాలా మందిలో ఉన్న అపోహ ఏంటంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2 అది నార్మల్, దాన్ని ఇగ్నోర్ చేయొచ్చు అంటారు. అది ఎంతవరకు నిజం అంటారు? ఈ గ్రేడ్స్ అనేవి చాలా రిలేటివ్ అండి. అపియరెన్స్, అల్ట్రాసౌండ్ అపియరెన్స్ ఆఫ్ లివర్ని బట్టి యూజువల్గా గ్రేడ్స్ చెప్తారు. ఇన్ జనరల్ నార్మల్గా ప్రతి ఒక్కరికి అరౌండ్ 5-10% ఫ్యాట్ ఉంటుంది లివర్లో. ఈ ఫ్యాట్ పెరిగితే అప్ టు 30% ఉంటే దాన్ని 1 అంటాము. తర్వాత 30-62 అంటాం. మోర్ దాన్ దట్ ఉంటే గ్రేడ్ 3 అంటాం. యాజ్ ద గ్రేడ్ ఇంక్రీజెస్ ఫ్యాట్ ఎక్కువ ఉంది అని అర్థము. అండ్ ద ఛాన్సెస్ ఆఫ్ దెమ్ హ్యావింగ్ ఫైబ్రోసిస్ లేదా సిరోసిస్ అనేది ఎక్కువ అని అర్థం. సో ఈ ఫైబ్రో స్కాన్ అని చెప్పారు కదా డాక్టర్ గారు. ఈ ఫైబ్రో స్కాన్ వల్ల మనం ఎంత కరెక్ట్‌గా ఫ్యాటీ లివర్‌ని గుర్తించగలం? ఫైబ్రో స్కాన్ అనేది సింపుల్ నాన్ ఇన్వేజివ్ టెస్ట్. నాన్ ఇన్వేజివ్ అంటే మనం ఏమీ సర్జరీ కానీ నీడిల్ పెట్టకుండా చేసే టెస్ట్. నీడిల్ ఆర్ ఇన్సిషన్ ఏమీ లేకుండా చేసే టెస్ట్. అండ్ ఇట్ ఈస్ వెరీ సింపుల్ ర్యాపిడ్ టెస్ట్. దీనివల్ల మనకి లివర్లో అప్రాక్సిమేట్గా ఎంత ఫ్యాట్ ఉంది అండ్ లివర్ ఎంత స్టిఫ్గా అయింది, ఏమన్నా హార్డ్ అయిందా లివర్ అనేది వాల్యూ ఇస్తుంది ఫైబ్రో స్కాన్. ఈ ఫైబ్రో స్కాన్ ట్రీట్మెంట్ డయాగ్నోసిస్ చేస్తుంది ఫ్యాటీ లివర్ గురించి, అండ్ ట్రీట్మెంట్ రెస్పాన్స్ ఫాలో చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఫైబ్రో స్కాన్ చేసిన తర్వాత డిఫరెంట్ స్టేజెస్ ఎలా ఉంటాయి డాక్టర్ గారు? ఈ ఫ్యాటీ లివర్ తర్వాత నెక్స్ట్ ఎలా స్టేజెస్ ఉంటుంది, అది ఎలా అది వెళ్తుంది? ఫ్యాటీ లివర్ అనేది ఎర్లీ స్టేజ్ అండి. ఈ ఫ్యాట్ స్లోగా లివర్ని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. ఫ్యాట్ అనేది లివర్ మీద టాక్సిక్ ఎఫెక్ట్స్ చూపించడం వల్ల లివర్ డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ స్టేజ్ వచ్చి నాష్ అంటాం, నాన్ ఆల్కహాలిక్ స్టియేటో హెపటైటిస్ లేదా మ్యాష్, మెటబాలిక్ డిస్ఫంక్షన్ అసోసియేటెడ్ స్టియేటో హెపటైటిస్. హెపటైటిస్ అంటే లివర్ ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవ్వడం. ఈ స్టేజ్లో లివర్ ఎంజైమ్స్ ఏఎల్టీ, ఏఎస్టీ అనేవి రైజ్ అవడం స్టార్ట్ అవుతాయి. అండ్ లివర్కి రిజర్వ్ కెపాసిటీ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ స్టేజ్ దాటిన తరువాత నెక్స్ట్ స్టేజ్ లివర్ రిపీటెడ్గా ఇంజరీ అవ్వడం, దాన్ని హీల్ అవ్వడం, ఈ ప్రాసెస్ రిపీటెడ్గా జరగడం వలన ఫైబ్రోసిస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫైబ్రోసిస్ అంటే లివర్ గట్టిపడడం స్టార్ట్ అవుతుంది. ఈ ఫైబ్రోసిస్ తరువాత లాస్ట్ స్టేజ్ అనేది లివర్ సిర్రోసిస్. లివర్ సిర్రోసిస్ వచ్చింది అంటే ఇట్ ఈస్ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ టు ద లివర్ అంటాం. దిస్ ఈజ్ ద ఫైనల్ స్టేజ్. ఆ తరువాత ఈ లివర్ సిర్రోసిస్ తరువాత లివర్ క్యాన్సర్, హెపటోసెల్యులార్ క్యాన్సర్ అనేది రావచ్చు. ఇది ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి జనరల్గా హార్ట్ డిజీజ్ అలా వస్తాయంటారు. ఈ హార్ట్ డిజీజ్ కాకుండా ఇంకా వేరే భాగాల పైన కూడా దీని ఎఫెక్ట్ ఉంటుందా? ఫ్యాటీ లివర్ అనేది అంటే MAFLD అనేది దాని పేరు మార్చడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ లిమిటెడ్ టు ద లివర్. అది మల్టీ సిస్టమ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. మెయిన్గా హార్ట్ మీద ఎఫెక్ట్ ఉంటుంది, అట్లానే కిడ్నీస్, ఈవెన్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే కిడ్నీ ఫెయిల్యూర్ కూడా లీడ్ చేయొచ్చు. అండ్ ఈవెన్ లివర్ క్యాన్సర్తో పాటు ఎక్స్ట్రా హెపాటిక్ అంటే లివర్తో పాటుగా GI కోలోరెక్టల్ క్యాన్సర్స్ కానీ ఇట్లాంటివి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఇన్ జనరల్ ఈ ఫ్యాటీ లివర్ MAFLD ఉన్న వాళ్ళకి మోర్టాలిటీ డ్యూ టు లివర్ అండ్ అదర్ నాన్ లివర్ రిలేటెడ్ అంటే కార్డియాక్ కానీ కిడ్నీ కానీ దీనివల్ల డెత్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద లివర్ బట్ ఆల్సో డ్యూ టు అదర్ ఆర్గాన్ ఫెయిల్యూర్స్. సో ఈ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది డాక్టర్ గారు? అంటే దీనికి ఏమైనా టాబ్లెట్స్ ఉన్నాయా? ఎలా చేస్తారా? ఫ్యాటీ లివర్ ఈజ్ ఎ మెటబాలిక్ డిస్ఫంక్షన్ రిలేటెడ్ డిసీజ్ అండి. దానికి మెయిన్ ట్రీట్మెంట్ వచ్చి యూ హ్యావ్ టు చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. దట్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. యూ హ్యావ్ టు రెడ్యూస్ యువర్ వెయిట్ బై అట్లీస్ట్ 5%.
5% తగ్గితే వెయిట్ ఫ్రమ్ యువర్ ఎగ్జిస్టింగ్ వెయిట్, ద ఛాన్సెస్ ఆఫ్ స్టేటోసిస్ ఇన్ ద లివర్ విల్ కమ్ డౌన్. లివర్లో ఉన్న ఫ్యాట్ తగ్గుతుంది. మోర్ దాన్ 10% వెయిట్ లాస్ కనుక అయితే ఈవెన్ ఫైబ్రోసిస్ కూడా రివర్స్ చేయగలిగే ఛాన్స్ ఉంటుంది. సో ఆ వెయిట్ తగ్గడానికి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, ఫుడ్ హ్యాబిట్స్ కంట్రోల్ చేసుకోవాలి. ఫుడ్ హ్యాబిట్స్ అంటే మెయిన్ జంక్ ఫుడ్ తినొద్దు, ఆయిలీ ఫుడ్ కన్జ్యూమ్ చేయొద్దు, సాచురేటెడ్ ఫ్యాట్స్ తినొద్దు, హెల్దీ వెజిటేబుల్స్, మోర్ ప్రోటీన్ డైట్, లెస్ క్యాలరిక్ ఇంటేక్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాతనే మెడిసిన్స్ కమ్ అండ్ ప్లే ఏ రోల్. Medicines are not the only solution for fatty liver. Mainly lifestyle change, dietary modification, and then medicines play a role. Recently, there are few developments in the medicines also. This is a good news. These medication, they can even reduce the weight and also reverse the fatty liver and even reverse the fibrosis. సో ఈ ఫ్యాటీ లివర్ అనేది ఇట్స్ కాల్డ్ యాజ్ ఏ సైలెంట్ డిజీజ్ కదా డాక్టర్ గారు. సో రెగ్యులర్ చెకప్స్ చేయించుకోవడం బెటర్ అంటారా? చెకప్స్ చేయించుకుంటే ఏ టైప్ ఆఫ్ టెస్ట్ చేయించుకోవాలి? రెగ్యులర్ హెల్త్ చెకప్స్ అనేవి ఇప్పుడు దే ఆర్ మ్యాండేటరీ అండి. అండ్ ఎస్పెషల్లీ ఇఫ్ పీపుల్ ఆర్ హ్యావింగ్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఇఫ్ దే ఆర్ ఓబీస్, ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ అదర్ హెల్త్ కండిషన్స్, దే షుడ్ అండర్గో రెగ్యులర్ హెల్త్ చెకప్. ఆ రెగ్యులర్ హెల్త్ చెకప్లో సిబిపి, లివర్ ఫంక్షన్ టెస్ట్, అల్ట్రాసౌండ్ అబ్డామెన్, రీనల్ ఫంక్షన్ టెస్ట్, యూరిన్ రొటీన్, ఈసీజీ, 2D ఎకో, ఇంతవరకు బేసిక్ టెస్ట్ అండి. దీస్ ఎవ్రీ వన్ షుడ్ అండర్గో రొటీన్లీ. చివరిగా మీరు ప్రజలకు ఇచ్చే సూచనలు, సలహాలు ఏంది డాక్టర్ గారు? సో ఈ ఫ్యాటీ లివర్ అనేది ఇట్ ఈస్ నాట్ ఓన్లీ లిమిటెడ్ టు లివర్. ఆ ఫ్యాటీ లివర్ మిగతా అవయవాలు డ్యామేజ్ చేస్తుంది. ఎస్పెషల్లీ కార్డియాక్ ఇష్యూస్ రావచ్చు, కిడ్నీ ఇష్యూస్ రావచ్చు. And the reason behind development of fatty liver is sedentary lifestyle. సో ఇది ప్రతి ఏజ్ గ్రూప్ని ఎఫెక్ట్ చేస్తుంది. పిల్లల్ని ఎఫెక్ట్ చేస్తుంది, అడల్ట్స్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో అందరూ జాగ్రత్తగా ఈ రోజు నుండి మీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోండి. ఇప్పుడు లివర్ డ్యామేజ్ అవ్వడానికి ఈ మధ్య కాలంలో మెయిన్ రీజన్ ఈజ్ ద ఫ్యాటీ లివర్. అందరూ ఈ రోజు నుండే మీ ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోండి. హైపో క్యాలరిక్ డైట్ అంటే క్యాలరీస్ కానీ ఫ్యాట్ కానీ రెస్ట్రిక్ట్ చేసుకోండి. అండ్ ఎక్సర్సైజ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి కార్డియో అంటాము, అంటే రన్నింగ్, జాగింగ్ ఇలాంటివి. ఇంకోటి మజిల్ స్ట్రెంథనింగ్, రెసిస్టెన్స్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ అంటాం. రెండు కూడా ఇంపార్టెంట్. 2 ఎక్సర్సైజ్లు చేయాల్సి ఉంటుంది. అండ్ రెగ్యులర్ ఫ్రీక్వెంట్ హెల్త్ చెకప్ చేయించుకోండి. ఒకవేళ మీకు ఫ్యాటీ లివర్ కానీ ఎల్ఎఫ్టీలో అబ్నార్మాలిటీస్ కానీ ఏమన్నా ఉంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. డాక్టర్ గైడెన్స్లో ట్రీట్మెంట్ తీసుకోండి అండ్ ఫాలోఅప్లో ఉండండి. మీ ఫ్యూచర్లో మిగతా అవయవాలు డ్యామేజ్ అవ్వకుండా, లివర్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుకోండి.